పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఇవి రెండు కలిపి లడ్డూలు చేస్తే ఎలా ఉంటుంది? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లడ్డూలు చూడడానికి అందంగా ఉండడమే కాదు, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. పండుగలు, శుభకార్యాలు లేదా ఇంటికి వచ్చిన అతిథులకు ఈ స్వీట్ని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కొబ్బరి గిన్నెని బ్రౌన్ పార్ట్నంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. బ్రౌన్ పార్ట్నైనా మీరు వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న చిప్పని ఎండు కొబ్బరిని కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ కొబ్బరిని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పుని 10 నుంచి 15 జీడిపప్పులు అయితే వేసుకొని ఇలా కలర్ మారేంత వరకు వేయించి పక్కకు తీసుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఒక 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించుకొని అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకొని వేయించుకొని కొద్దిగా పాల పొడిని, మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా పాలపొడి వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని 1 కప్పు పంచదారని కూడా వేసుకోండి. ఈ పంచదార మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకొని ఇందులో కొద్దిగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఇలాచీ పౌడర్ అంటే యాలకులు 2-3 దంచుకొని వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం వీటిని లడ్డూలు అయితే చుట్టుకోలేమండి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలు అయితే చేసుకోవాలి. ఇవి చూడ్డానికి అచ్చం రవ్వ లడ్డూలానే ఉంది కదా, అంతేనండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి 2 కలిపి ఒక్కసారి ఇలా లడ్డూలు చేయండి. మనకి కావలసిన సైజులో లడ్డూలు చుట్టేసుకొని ఇవి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా మన ఇంట్లో కొబ్బరి మిగిలిపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.